నాయుడు గారితో బిజినెస్ లైవ్ షోకి స్వాగతం. నమస్తే పాదమూర్తి నాయుడు గారు. నమస్తే అండి. నమస్తే. మీ ఒక మాట ఆడియో చెక్ చేసుకోండి మూర్తి నాయుడు గారు. ఓకేనండి. సో చూసాం, గడిచిన వారం బడ్జెట్ వారం అయినప్పటికీ నిఫ్టీ ఇన్వెస్టర్లో ఆత్మవిశ్వాసం నింపేలాగా మొత్తం నడిచింది. ఒడిదుడుకులకి లోనేపటికీ కూడా బడ్జెట్ వారంలో అదరగొట్టాయి. 2 వారాల వరుస నష్టాల స్థాయి నుంచి దేశీయ మార్కెట్ సూచీలు బయటపడటం అనేది ఒక పాజిటివ్ ఇండికేషన్గా కనిపిస్తుంది. ఈ వారం కూడా అదే ఉత్సాహం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఏమంటారు మూర్తి నాయుడు గారు? యాక్చువల్గా అంటే ఏదైనా 1 or 2 days ఏదైనా మళ్ళీ ఏదైనా కన్సాలిడేషన్ లో ఏదైనా కొంచెం బెరిష్ ట్రెండ్ ఉన్నప్పటికి కూడా ఓవరాల్ గా మార్కెట్స్ అయితే మాత్రం పొటెన్షియల్ గానే పాజిటివ్ గానే ఉండే విధంగానే ఉంది. ఎస్పెషల్లీ ఈ రోజు ఇంట్రాడే చూసుకున్నట్టయితే మనం దీనికి సంబంధించి నిఫ్టీ ఏదైతే 22,000 దగ్గర 21,950 అండ్ 22,000 దగ్గర నడుస్తుంది. ఇది కానీ ఒకవేళ 21,900 బిలో ఆర్ 850 బిలో కానీ ట్రేడ్ అవుతే 900 నుంచి 850 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ బ్రేకప్ కానీ ఇస్తే, బ్రేక్ డౌన్ కానీ ఇస్తే కొంచెం డౌన్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కన్సాలిడేషన్ ఫేజ్ లోనే నడిచే అవకాశం ఉంది. ఏదైనా సెకండ్ హాఫ్ లో కొంచెం ఏదైనా కరెక్షన్కి వస్తే కరెక్షన్కి వస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 46,000 పైన ఉన్నంత వరకు కూడా పెద్దగా కరెక్షన్ తీసుకునే అవకాశం లేదు. మాక్సిమం 46,500 వరకు కూడా ఒక పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. అలా అయినంత మాత్రాన ఇదేదో మార్కెట్ లో మళ్ళీ బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టుగా మాత్రం మనం ఏం ఊహించలేదండి. అంటే 2 వారాల పాటు కొంచెం ఒడిదుడుకులు లోనైంది, అది చూసాం. అయితే ఒక్కసారిగా మనం కనుక చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు పుంజుకోవటం అండ్ రిలయన్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరుకోవటం, ఈ 2 కూడా పాజిటివ్ ఇండికేషన్సే కదండి. అంటే ఇక్కడి నుంచి మనం కెన్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్ ప్రోగ్రెసివ్ ఇండికేషన్? డెఫినెట్ గా. బట్ ఏంటంటే మార్కెట్ ఓవరాల్ గా ప్రోగ్రెస్ ఉంది. రిలయన్స్ అన్నది ఏంటంటే దానికి ఉన్నటువంటి అనేక సెక్టార్లు అన్నట్లు కూడా రిజల్ట్ ఓరియంటేషన్ లో బాగుంటాం. అదేవిధంగా గత కొద్ది కాలంగా మనకి అది రిలయన్స్ చాలా స్తబ్దంగా కనిపిస్తున్నది. అక్కడి నుంచి ఏదైతే నవంబర్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుందో అంతకు ముందు నవంబర్ వరకు కూడా మార్కెట్ లో ఒక 1 year గా, లాస్ట్ 1 year గా కూడా అదే ప్రైస్ లో 2,500 ప్రైస్ లోనే మార్కెట్ ట్రేడ్ అవడం. 1 year తర్వాత ఎప్పుడైతే నవంబర్ దగ్గర నుంచి ఏదైతే 2,300 దగ్గర నుంచి 2,500 వచ్చి అక్కడ బ్రేకప్ ఏదైతే బ్రేక్అవుట్ ఏదైతే తీసుకుందో ఆ బ్రేక్అవుట్ తీసుకున్న దగ్గర నుంచి కూడా రిలయన్స్ ప్రతి రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంది. అక్కడి నుంచి మార్కెట్ లో అది ఊహించిన విధంగా ఆల్ టైమ్ హై కూడా వెళ్ళడం కూడా మనం చూసాం. ఇది ఖచ్చితంగా ఎందుకంటే హెవీ వెయిట్ ఉన్నటువంటి మార్కెట్ లో హెవీ వెయిట్ ఉన్నటువంటి స్టాక్ కాబట్టి రిలయన్స్ కానీ టీసీఎస్ కానీ ఏదైనా మూవ్మెంట్స్ కానీ బాగా హెవీగా వస్తే ఖచ్చితంగా అది మార్కెట్ కి ఒక ప్లస్ పాయింట్ గానే మనం భావిస్తాం. రైట్. అంటే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అయితే లాస్ట్ వీక్ ఇట్ హాస్ రిజన్ టు సమ్ 12% కదండి. ఇప్పుడు ఇంకా అప్రహెన్షన్స్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? లేదు అంటే యాక్చువల్గా బ్యాంక్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే మనం ప్రైవేట్ బ్యాంక్స్ అయినట్టు కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినట్టు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాటిని చూస్తాం. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఫస్ట్ సేఫ్ తర్వాత దాంట్లో రీజనబుల్ ప్రాఫిట్స్ అంతే తప్ప దీంట్లో మామూలుగా ఐటీ కంపెనీస్ లోనో లేకపోతే ఏదైనా టెక్నాలజీ ఓరియంటెడ్ కంపెనీస్ లాగానో లేకపోతే ఆటోమొబైల్ కంపెనీస్ లాగానో రిజల్ట్ ఓరియంటేషన్ ఒక్కసారిగా హైపోయే అంత ఏం ఉండదు. కానీ రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ప్రాఫిటబుల్ గా ఉన్న బ్యాంక్స్ వైపుకి మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. అలాంటిలోనూ ఇదివరకు అయితే పిఎస్యు బ్యాంక్స్ చాలా నార్మల్ గానే పెద్దగా రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉండే కాదు. కానీ ఇప్పుడు ప్రైవేట్ ఆర్ట్లో వచ్చినటువంటి కాంపిటీషన్ తట్టుకునే విధంగా ఎస్పెషల్లీ చూసుకుంటే కెనరా బ్యాంక్ తీసుకున్నటువంటి మల్టిపుల్ వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి కస్టమర్ ఓరియంటేషన్ తో ఉన్నటువంటి అకౌంట్ ఓరియంటేషన్ గట్రా ఉండటం గట్రా అంతా కూడా కెనరా బ్యాంక్ కి బాగా కలిసి వచ్చింది. అలాగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కెనరా బ్యాంక్ తోటి బ్యాంక్ ఆఫ్ బరోడా, అదేవిధంగా యూకో బ్యాంకు, అదేవిధంగా పిఎస్బి బ్యాంకులు, ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇవన్నీ కూడా 7 to 9% మంచి ప్రోగ్రెస్ తోటి ఈ రోజు కూడా ఒక 7%, 5%, 2% ప్రోగ్రెస్ తో ఓపెన్ అయినప్పుడు కూడా మనకి ఏంటంటే బ్యాంక్స్ లో ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మూవ్మెంట్ తక్కువ ఉండేది అని అనుకున్నాను. కానీ గత కొద్ది కాలంగా ఒక 1 year నుంచి కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా మంచి మూవ్మెంట్ వచ్చి అవి కూడా రిజల్ట్ ఓరియంటేషన్ తో చాలా కాంపిటేటివ్ స్పీడ్ తో వర్క్ చేస్తున్నాయి. కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా సిప్ మోడల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి స్టాక్స్ గా మనం గుర్తించవచ్చు. రైట్. లాస్ట్ వీక్ కనుక చూస్తే మూర్తి నాయుడు గారు ఎనర్జీ, మెటల్ అలాగే ఆటోమొబైల్, రియాలిటీ రంగాలు అయితే మంచి ఊపు కనిపించింది. అది విల్ ఇట్ కంటిన్యూ దిస్ వీక్ ఆల్సో అండి? అది కంటిన్యూ
ఏ ఏ సెక్టర్ అయినా సరే 50% అబోవ్ మార్కెట్ మూవ్మెంట్ బట్టి మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీ ఏదైతే మార్కెట్ లో ఒక స్ట్రెచ్, ఏదైతే మార్కెట్ లో ఒక గత డిసెంబర్ నవంబర్ దగ్గర నుంచి ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో ఒక స్వింగ్ లో మార్కెట్ లో ముందుకు వెళ్ళడం వల్ల మార్కెట్ లో ఉన్న సెక్టార్లు అన్ని కూడా ఆల్మోస్ట్ నవంబర్ 1 దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మార్కెట్ ఏదైతే హైలో నడుస్తుందో అదే హైలో చిన్న చిన్న కరెక్షన్స్ అనేది మార్కెట్ లో వాలటాలిటీ ఇస్ ద కామన్ థింగ్ ఇన్ మార్కెట్స్. అయినప్పుడు కూడా అది అక్కడి నుంచి అదే 22,000 వరకు వెళ్ళిన తర్వాత 22,000 నుంచి మళ్ళీ డ్రాస్టికల్ గా పడిపోయి మళ్ళీ లెక్కన్నా ఉండకుండా జరగలేదు. మళ్ళీ 22,000, 21,100 అండ్ 200 వరకు వచ్చి ఒక 1000 పాయింట్ల కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఈ రోజు మళ్ళీ 21,900 దగ్గర నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ సెక్టార్లు కూడా అంటే ఇండెక్స్ ఇస్ రిప్లికేషన్ టు ద ఆల్ సెక్టార్స్. కాబట్టి నిఫ్టీ పాజిటివ్ గా ఉండి నిఫ్టీ ప్రోగ్రెస్ గా ఉన్నంత వరకు కూడా మీరు చెప్పిన సెక్టార్స్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని కూడా ప్రోగ్రెస్ గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ సెక్టార్ వైజ్ లో కూడా మళ్ళీ కొన్ని కంపెనీస్ సెక్టార్ బాగున్నది మాత్రం అన్ని కంపెనీస్ కూడా బాగుండాలని ఏం లేదు. మీరు ఇప్పుడు ఏదైతే ఎనర్జీ సెక్టార్ అన్నారు, ఎనర్జీ సెక్టార్ లో యాక్చువల్ గా ఆల్మోస్ట్ వాళ్ళు ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే మొన్న మనం ఏదైతే బీపీసీఎల్ లో ఐఓసీ కంటే మనం ఆయిల్ కంపెనీస్ కి సంబంధించి రికమెండ్ చేస్తామో ఈ రోజు కూడా ఇవి కొంచెం ప్రోగ్రెస్ గానే ముందుకు నడుస్తున్నాయి. అదేవిధంగా ఎనర్జీ దాంట్లోకి వచ్చినటువంటి పవర్, టాటా పవర్ కానీ, ఓఎన్జీసీ కానీ, ఐఓసీ కానీ, బీపీసీఎల్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు కూడా ప్రోగ్రెస్ గా ఉన్నాయి. యాక్చువల్ గా మనం ఇదే ఎనర్జీ సెక్టార్ ఒక 1 వీక్ గా చూసుకున్నట్టయితే ఎనర్జీ సెక్టర్ లో మంచి మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయింది. అదేవిధంగా మనకి 1 మంత్ గా చూసుకున్నట్టయితే ఏదైతే ఎనర్జీ సెక్టర్ మనం చెప్పుకుంటున్నామో ఈ ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి ఐఓసీ లేకపోతే బీపీసీఎల్ ఇవన్నీ కూడా 1 మంత్ లోనే 13 to 16%, 16% వరకు కూడా ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో మూవ్మెంట్ ఇచ్చినాయి, ఐఓసీ కానీ బీపీసీఎల్ కానీ. అంటే ఓవరాల్ గా ఏదైతే మనకి ఎనర్జీ సెక్టర్ అనుకుంటున్నామో ఆ ఎనర్జీ సెక్టర్ ఇది ఇండెక్స్ తో పాటుగా అదే విధంగా ప్రోగ్రెస్ గా ఉన్నటువంటి సెక్టర్ గా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎనర్జీ సెక్టర్ డిపెండ్స్ అపాన్ ఏదైతే మనకి ఆటోమొబైల్ సెక్టర్ కానీ రిలయబుల్ గా ఉండే సెక్టర్ కాబట్టి దాంతో పాటుగా ఉన్న సెక్టర్స్ అన్ని కూడా బాగున్నాయి. కాబట్టి ఇది కూడా ఎనర్జీ కూడా 1 మంత్ నుంచి లేకపోతే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే ఇయర్ లో అయితే మనకి ఇది ఐఓసీ లాంటి దగ్గర 50%, 32% ఇచ్చినాయి, ఓఎన్జీసీ లాంటి 25% ఇచ్చినాయి, బీపీసీఎల్ లాంటి 26% ఇచ్చినాయి. అంటే ఓవరాల్ గా కూడా ఇయర్ వైజ్ చూసుకున్నా, మంత్లీ వైజ్ చూసుకున్నా, డైలీ వైజ్ చూసుకున్నా సరే మార్కెట్ లో అయితే ఒక ప్రోగ్రెస్ గానే ముందుకు నడుస్తుంది ఎనర్జీ సెక్టర్ అంతా కూడా. టాప్ గైనర్స్ చూస్తే లాస్ట్ మనకి టాటా మోటార్స్, M&M, సిప్లా, బీపీసీఎల్ అండ్ సన్ ఫార్మా కనిపిస్తున్నాయండి. ఓకే టాప్ గైనర్స్ లో మనం చూసినట్టయితే టాటా మోటార్స్ ఆల్రెడీ మనం గత 5-6 సెషన్స్ గా వరుసగా చెప్పుకుంటున్నాం. దాంట్లో మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మీరు సిప్ మోడల్లో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ప్రోగ్రెస్ గా ముందుకెళ్తున్న కంపెనీ అని మనం చెప్పాం. తర్వాత టాటా మోటార్స్ తో పాటుగా బీపీసీఎల్ కూడా మనం కవర్ చేసింది. కొత్తగా M&M కూడా టాప్ గెయినర్స్ లోకి వచ్చింది. ఈ M&M ని ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే 1650 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు 1690 నడుస్తుంది. దీంట్లో మీరు ఇంట్రాడే అయినా ఉండొచ్చు, లేకపోతే పొజిషనల్ గా అయినా అవ్వచ్చు. M&M లో మనం ఇక్కడ నుంచి స్టాక్ ని హోల్డ్ చేయడానికి మంచి అవకాశం ఉంది. ఇంట్రాడే లో కూడా ఇక్కడ నుంచి మార్కెట్ లో ఒక మూమెంట్ వచ్చి మార్కెట్ లో పాజిటివ్ గా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. అదేవిధంగా ఫార్మా సెక్టర్ వచ్చినప్పటికి సన్ ఫార్మా ఆల్రెడీ లాస్ట్ 1 వీక్ బ్యాకే 1300 రూపీస్ దగ్గర మనకి ఇది బ్రేక్అవుట్ వచ్చింది. అక్కడి నుంచి ఈ రోజున 1450 నడుస్తుంది. ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. ఇంట్రాడే ట్రేడ్ చేసే ఇన్ఫాక్ట్ సన్ ఫార్మా గురించి ఫర్ ద లాస్ట్ 10 సెషన్స్ మీరు యు బీన్ అడ్వకేటింగ్ ఇది కన్సిస్టెంట్ గా ఉంటుంది, రిలయబుల్ అని చెప్తున్నారు. ఎందుకంటే మార్కెట్ లో అది ఏదైతే మనకి మూమెంట్ వచ్చిందో అక్కడ నుంచి మనకి 1300 దగ్గర నుంచి మనం బ్రేక్అవుట్ వచ్చింది. దీంట్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాం. అదే 1300 దగ్గర నుంచి ఈ రోజున 1450 నడుస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది. ఇలాగ ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్స్ లో మనం అది కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్న సెక్టార్ వైజ్ చూసుకుంటే సన్ ఫార్మా ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా ది బెస్ట్ కంపెనీ. అండ్ ద క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా, సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా, ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ చూసుకున్నా సన్ ఫార్మా దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఫార్మా కంపెనీస్ లో. అంటే దీంతో పాటుగా అరబిందో ఫార్మా కానీ, రెడ్డిస్ కానీ సైమల్టేనియస్ ఉన్నప్పుడు కూడా కొన్ని కంపెనీస్ ఏదో బల్క్ డ్రగ్ లో దివిస్ లాంటి కొన్ని స్పెషలైజ్డ్ గా బల్క్ డ్రగ్స్ లో రెడ్డిస్ అయితే లాస్ట్ వీక్ మూర్తినాయుడు గారు రెడ్డిస్ అయితే లాస్ట్ వీక్ 1330 crores ప్రాఫిట్ కూడా రిజిస్టర్ చేసింది కదా. రిజల్ట్ ఓరియంటేషన్ తో రెడ్డిస్ కూడా ఎక్సలెంట్ కంపెనీ. రెడ్డిస్ కూడా బాగానే ఉంది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో రెడ్డిస్ దాని యొక్క టెక్నికల్స్ కూడా మనం ఏ విధంగా చెప్పుకున్నాం అన్నది ఒకసారి నేను ఇప్పుడు మీకు చెప్తాను. రెడ్డిస్ ఏదైతే రిజల్ట్ ఓరియంటేషన్ తో బాగానే ఉంది. లాస్ట్ ఒక 1 month గా ఇది కొంచెం అప్ అండ్ డౌన్స్ 5,000 రూపీస్ దగ్గర 5,400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి 5,500 దగ్గర నుంచి బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి ఈ రోజున 6,100 నడుస్తుంది.
ఇది వెరీ షార్ట్లీ 7,000 అబోవ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దీని రిజల్ట్ ఓరియంటేషన్ కాకుండా సేల్స్ కానీ ఎబిటా కానీ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి కాబట్టి, ప్లస్ క్యాపిటలైజేషన్ తో చూసుకుంటే అదే ఇది కూడా అంటే ఏదైతే రెడ్డి మన సన్ ఫార్మా తర్వాత వచ్చే కంపెనీస్ లో రెడ్డీస్, దివీస్ ఇవన్నీ కూడా ఈక్వల్, సిప్లా, క్యాడలా ఇవన్నీ కూడా ఈక్వల్ క్యాపిటలైజేషన్ తో ఉంటాయి. అందులో రెడ్డిస్ లాంటి కంపెనీ మనకు నోన్ కంపెనీ, ఇలాంటి వాటిలో కూడా మన ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. ఇప్పుడు మరి టాప్ లూజర్స్ వచ్చేప్పటికి 3 బ్యాంకులు అండి, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ, అలాగే ఎనర్జీ సెక్టర్ వచ్చి రిలయన్స్ అండ్ యూపీఎల్. ఎందుకంటే మనం హెచ్డిఎఫ్సి గురించి లాస్ట్ గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్పాం. 1400 అరౌండ్ 1400 దగ్గర నుంచి మనం ఎక్వైర్ చేసుకుంటూ ఉంటే ఇది మంచి కంపెనీ అయినప్పుడు కూడా మార్కెట్ లో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ తోటి ప్రోగ్రెసివ్ గా లేదన్న ఒక సెంటిమెంట్ తోటి మార్కెట్ లో ఇది కొంచెం డౌన్ ట్రెండ్ అవుతుంది. మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. 1400 దగ్గర నుంచి మనం ఇలాంటి డిప్ వచ్చినప్పుడల్లా మనకి ఎక్వైర్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కోటక్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి బ్యాంక్. కోటక్ రీసెంట్ గానే ఏదైతే 1700 దగ్గర నుంచి 1900 వరకు 200 పాయింట్స్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ టు 1800 అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ 1850 కానీ బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ ఇది 2200, 2300 వరకు కూడా వెళ్ళడానికి ప్రోగ్రెసివ్ ఉన్న బ్యాంకు. ఒకవేళ ఏదైనా ఇవాళ కరెక్షన్ లో భాగంగా ఏదైనా మార్కెట్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవుతే ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ ఉన్న బ్యాంక్సే. యాక్చువల్ గా ఒక ఇన్వెస్టర్ కి ఏంటంటే మార్కెట్ లో మంచి స్టాక్ కరెక్షన్ గురైనప్పుడు దాంట్లో ఒక ప్రైస్ బేస్ చేసుకుని 1 or 2 ప్రైస్ బేస్ లో మనం ఎక్వైర్ చేసుకుంటేనే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. ఇంకా చూస్తే మరి కోటక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ మూడింటి గురించి చెప్పాం. యూపీఎల్ కూడా టాప్ లూజర్స్లో ఉంది. యాక్చువల్గా యూపీఎల్ ఏంటంటే ఆగ్రో బేస్ కి సంబంధించినటువంటి కెమికల్ కంపెనీ ఇది. ఇది గత కొద్ది సెషన్స్ కంటే ఆల్మోస్ట్ ఒక 1 month గా మార్కెట్ లో 600 దగ్గర నుంచి అది బ్రేక్అవుట్ తీసుకోలేక అక్కడి నుంచి మళ్ళీ బేరిష్ అవుతూ ఇప్పుడు ఈ రోజున 500 బ్రేక్ చేస్తూ 499 దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ ఎలాంటి ఇది కొంచెం మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. ఇది 450 and 420 వరకు కూడా మార్కెట్ లో కరెక్షన్ వస్తే తప్ప మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి వాటిలో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుని, ఎందుకంటే సీజనల్ బేస్డ్ గా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ స్టాక్స్ అన్ని కూడా మనం టైం తీసుకుని దాంట్లో ఎంట్రీ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ వారం అంటే ఈ రోజు సజెషన్స్ చూస్తే వీగార్డ్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఇంకొక 2-3 అంశాల గురించి కుడ్ యూ ప్లీజ్ ఎలాబోరేట్? వీగార్డ్ మీకు ఇది మనకి చేస్తే కేరళ బేస్డ్ కంపెనీ. ఇది వీగార్డ్ మనకి ఏదైతే స్టేబిలైజర్స్ దగ్గర నుంచి, సీలింగ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి, మళ్ళీ వైర్స్, ఎలక్ట్రికల్ వైర్స్ దగ్గర నుంచి కూడా దీంట్లో దీనికంటే ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండింగ్ క్రియేట్ చేసుకున్నది. ఇది ఇప్పుడు ప్రజెంట్ 300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. 300 పై నుంచి మనకి మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇది 200 రూపాయల దగ్గర నుంచి లాస్ట్ ఇదే రోజుల్లో 200 రూపీస్ దగ్గర నుంచి ఇది ఆల్మోస్ట్ 325 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో స్ట్రెచ్ వచ్చింది. అదేవిధంగా మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇంచుమించుగా ఒక 30 నుంచి 40% పెరగడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బేస్డ్ కంపెనీ బ్రేక్అవుట్ వచ్చింది. ఇలాంటి వాటిలో కూడా స్లో అండ్ స్టడీగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదానీ పోర్ట్స్ అండి, అది చూస్తే కనుక లాస్ట్ 7 సెషన్స్లో కూడా షేర్లు అదరగొట్టాయి. ఎలా ఉంటుంది? యాక్చువల్లీ అదానీ పోర్ట్ మనం 800 దగ్గర కొంచెం బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే మనం లాస్ట్ అక్టోబర్ బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే చెప్పడం జరిగింది 800 నుంచి 900 దగ్గర. ఆ 900 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన నుంచి జనవరి దగ్గర నుంచి కూడా ఒకే స్వింగ్ లో మార్కెట్ లో మనకి ఇది ఇప్పుడు ప్రజెంట్ 1263, 1260 నడుస్తుంది. కానీ ఇది 1450 వరకు కూడా ఒక ర్యాలీ చేయడానికి అయితే మంచి స్కోప్ ఉన్నది. కానీ అదాని ఏంటంటే ఒక్కొక్కసారి సడన్ గా మార్కెట్ లో ఒక మూమెంట్ వచ్చి సడన్ గా క్రాష్ అవడం వల్ల కొద్దిగా మూమెంట్ తక్కువగా ఉంది తప్ప ఓవరాల్ గా చూసుకుంటే అదాని గ్రూప్స్ లో మనం ఇబ్బంది పడకుండా మార్కెట్ ఇన్వెస్ట్ చేయదగ్గ స్టాక్స్ లో అదాని పోర్ట్ ఒకటి, అదాని విల్మర్ ఒకటి, అదాని గ్యాస్, టోటల్ గ్యాస్, అట్లో మనం పెట్టుకుంటే అదాని గ్రూప్స్ లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎనర్జీ సెక్టర్కి వచ్చేప్పటికి ఎన్టీపీసీ అండి, 2 ఏళ్లుగా ఈ కంపెనీ షేర్లు అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇది కూడా సజెస్టివేనా అనే సందేహం కాలర్స్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎనర్జీ సెక్టర్ కి ప్రస్తుతానికి అయితే మూమెంట్ అయితే బాగుంది. లాస్ట్ మనకి అక్టోబర్, జూన్, జూలై అక్కడ చూసుకుంటే 240 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజున చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. 240 దగ్గర నుంచి 340 వరకు అంటే ఒక 100 రూపీస్ ఈజీగా ఒక 3-6 months లోపే మనకి ఒక 50% ని మనం గెయిన్ చేయడం జరిగింది. ఇది
లాస్ట్ 1 వీక్ 2-3 వీక్స్ నుంచి కన్సల్టేషన్ అయింది. లాస్ట్ 1 మంత్ అంతా కూడా 300-320 దగ్గర కన్సల్టేషన్ అయింది లాస్ట్ 1 మంత్ అంతా కూడా. ఎప్పుడైతే 310 దగ్గర నుంచి బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చి అప్ ట్రెండ్ వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 336-340 రోజుల రేంజ్ లో మనకి ట్రేడ్ అవుతుంది. ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉండేటట్టుగానే అవకాశం కనిపిస్తుంది. ఎనర్జీ సెక్టర్ లో ఉన్న దాంట్లో ఎన్టీపీసీ ఏదైతే గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన అండర్టేకింగ్ సంబంధించినటువంటి కంపెనీ, ఇది కూడా బాగానే ప్రోగ్రెసివ్ గా ఉంది. ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ టాటా స్టీల్ అలాగే అండి, ఇన్ఫ్రాకి వచ్చేప్పటికే టాటా స్టీల్ కూడా ఈ కౌంటర్లో బుల్ రన్ మొదలైంది, కానీ కొన్ని రోజులుగా ఒడిదుడుకులు ఎదురవుతున్నా కూడా ప్రస్తుతం ఒక కన్సిస్టెన్సీ లెవెల్ వచ్చింది కదా. అంటే టాటా స్టీల్ గురించి యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ టాటా గ్రూప్ లో టాటాకున్న అన్ని కంపెనీస్ లో కన్నా ద బెస్ట్ రిజల్ట్ అండ్ బెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చింది టాటా స్టీల్. అక్కడి నుంచి మార్కెట్ లో ఇది ఒక స్ప్లిట్ అయిన తర్వాత మనం 100 రూపీస్ దగ్గర నుంచి కూడా మనం దీన్ని ఒక నిమిషం టాటా స్టీల్ మనకి ఏదైతే మార్కెట్ లో 100 రూపీస్ వరకు 100 అండ్ 115 ఆ రేంజ్ వచ్చిన తర్వాత నవంబర్ దగ్గర నుంచి ఒక 115 దగ్గర నుంచి 120 దగ్గర నుంచి మనం రికమెండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 100 అండ్ 120 దగ్గర మనం రికమెండ్ చేస్తాం. ఇది 240 వరకు కూడా మార్కెట్ లో దీనికి ఒక స్ట్రెచ్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ 140 దగ్గర ఇక్కడ కూడా ఒక బ్రేక్అవుట్ వస్తుంది. దీంట్లో మంచి రిజల్ట్ ఉంది, దీంట్లో మంచి ప్రోగ్రెస్ ఉంది. అదేవిధంగా ఏదైతే ఇన్ఫ్రా దాంట్లో సంబంధించిన దాంట్లో ఎక్విప్మెంట్ కి సంబంధించిన దాంట్లో టాటా స్టీల్ అండ్ సిమెంట్ మేజర్ కంపెనీస్ కాబట్టి స్టీల్ ఇండస్ట్రీస్ లో చూసిన ఫస్ట్ ప్లేస్ లో టాటా స్టీల్, తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, తర్వాత సెయిల్ ఉన్నాయి. కాబట్టి మనకి టాటా స్టీల్ లో మనకి ఎవర్ గ్రీన్ మీరు సిప్ మోడల్లో పెట్టుకుంటే దీంట్లో అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్. ఇంకోటి అండి, హిండాల్కో వచ్చేప్పటికి ఈ ఏడాది మొదటి నుంచి కొంత స్వల్పకాలిక డౌన్ ట్రెండ్తో నడుస్తూ ఉన్నప్పటికీ మళ్ళీ పుంజుకుంటున్నాయి. అంటే త్వరలో రిజల్ట్ కూడా రాబోతుంది కదా. నవంబర్ ఫస్ట్ నుంచి కూడా ఏదైతే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఇండెక్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హిండాల్కో ఏదైతే 450 రూపీస్ 460 రూపీస్ దగ్గర నుంచి ఇది హైయెస్ట్ 600 వరకు, అంటే ఒక 150 రూపీస్ మనకి 40% అబోవ్ మనకు ఒక స్ట్రెచ్ లో మార్కెట్ లో ముందుకు వెళ్ళడం జరిగింది. అది మార్కెట్ లో ఏదైతే ఒక స్ట్రెచ్ లో స్పీడ్ గా పెరిగిన తర్వాత ఒక కరెక్షన్, టెక్నికల్ కరెక్షన్ ఉండడం జరిగింది. అది 600 దగ్గర నుంచి 550 వరకు ఒక కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడు 580లో నడుస్తుంది. ఇది 580 దగ్గర నుంచి ఎప్పుడైతే 600 మళ్ళీ బ్రేక్ చేస్తుందో 585 దగ్గర నుంచి మళ్ళీ 600 ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అక్కడి నుంచి మళ్ళీ ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది కూడా మెటల్ బేస్డ్ కంపెనీ కాబట్టి మార్కెట్ లో ఒక మంచి స్కోప్ ఉన్న కంపెనీ. ఇలాంటి కంపెనీస్ ఎప్పుడు డిప్ వచ్చినా సరే, అంటే ఎప్పుడు మార్కెట్ లో కరెక్షన్ గురైనా సరే, మనం దాంట్లో ఎంతో కొంత మనం అక్యుములేట్ చేసుకుంటే మనకి మార్కెట్ ప్రోగ్రెసివ్ ఉన్న రోజుల్లో మనం మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అయితే మూర్తినాయుడు గారు, ఈ రోజు సెషన్స్ వీగార్డ్ ఇండస్ట్రీస్, అదాని పోర్ట్స్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ అండ్ హిండాల్కో. వన్ మోర్ టాటా కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ సంబంధించినట్లు చూసుకుంటే టాటా కన్జ్యూమర్ కూడా ఇవాళ మనం బెట్ చేయొచ్చు. టాటా కన్జ్యూమర్ లో కూడా మనకి మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. అది కూడా మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ తీసుకుంటుంది కాబట్టి టాటా కన్జ్యూమర్ అండ్ కాల్గట్ పామోలిన్ ఈ రెండు కూడా సుమారుగా 1% అబోవ్ పెరిగినాయి. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి, ఎందుకంటే ఐటీసీ, హిందుస్థాన్, బ్రిటానియా ఇవన్నీ కూడా కొంచెం వెనకబడ్డాయి ఈ రోజున. కానీ ఎఫ్ఎంసీజీలో ఈ రోజున మనం బెట్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉన్న స్టాక్ లో ఈ మీరు చెప్పిన 4 గంటలతో పాటుగా టాటా కన్జ్యూమర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. టాటా కన్జ్యూమర్ ఏదైతే మనకి గత 4-5 నెలలుగా మనకి ఒక 850 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఏదైతే 1070 నడుస్తుందో, ఇది 1170 నడుస్తుందో, అది ఏదైతే 850 దగ్గర నుంచి 1150 వరకు, అంటే ఒక సుమారుగా ఒక 250 పాయింట్స్ మనకి మార్కెట్ లో ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో మూవ్మెంట్ ఇచ్చింది. అంటే ఇచ్చి 25% అబోవ్ ఒక 3-4 మంత్స్ గ్యాప్ లోనే మనకి దీంట్లో లాభం చూడటం జరిగింది. ఇది ఇంకా కన్జ్యూమర్ బేసిస్ లోనే ఎఫ్ఎంసీజీ దాంట్లో ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉన్న కంపెనీ. ఇలాంటి దాంట్లో ఎప్పుడు కరెక్షన్ వచ్చినప్పటికి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నా మనకు సిప్ మోడల్ లో మనం అక్యుములేట్ చేయగలిగితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇవాళ మనం బి సాఫ్ట్, అంటే బిర్లా సాఫ్ట్. మూర్తినాయుడు గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడుకుంటున్నారు. శేఖర్ గారు తిరుపతి నుంచి. శేఖర్ గారు చెప్పండి, మూర్తినాయుడు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, నా దగ్గర 25,000 ఉంది సార్, అది ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ లో ఏది బెస్ట్ సార్ స్టాక్? అంటే మీరు చిన్న ఇన్వెస్టరే కాబట్టి అండి, టాటా స్టీల్, అదేవిధంగా ఏదైతే ఐటీసీ ఏదైతే ఉన్నాయో ఇలాంటి వాటిలో మీరు స్టాక్స్ లో పెట్టుకుంటే పెద్ద కంపెనీస్ మీకు రిస్క్ ఏమీ పెద్దగా ఉండదు. అదేవిధంగా దాంట్లో మనకి ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్స్ కాబట్టి అండి, అలాంటి వాటిలో మీరు ప్రైస్ కూడా కంఫర్టబుల్ ప్రైస్ లో ఉన్నది. టాటా స్టీల్ ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నాము, అదేవిధంగా ఐటీసీ.
షూర్ సార్, థ్యాంక్ యూ. ఇంకా దానికి అడిషనల్ గా ఏదైనా కావాలనుకుంటే ఈ ఎన్టీపీసీ దాంట్లో అలాంటి దాంట్లో కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా శేఖర్ గారు? ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సరే. మీరు ఒక సాఫ్ట్వేర్ దీని గురించి కూడా చెప్తా ఉన్నారు మూర్తి గారు. బిర్లా సాఫ్ట్ ఇది లాస్ట్ చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్. ఏదైతే లాస్ట్ మనకి ఒక 5 months బ్యాక్ వెళ్ళినట్టయితే ఇది సుమారుగా 300 నుంచి 350 రూపీస్ లో ఉన్నది. ఒక 6 months బ్యాక్ వెళ్ళినట్టయితే ఆగస్ట్ దగ్గర నుంచి సెప్టెంబర్ లో ఏదైతే అక్కడ 300, 350 దగ్గర నుంచి ఈ రోజున మనకి ఇది సుమారుగా 850 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ లో మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్. ప్రతిరోజు కూడా ఎంతో కొంత మూమెంట్ ఇస్తూ మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా వెళ్తున్న స్టాక్ కాబట్టి ఒకవేళ ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ లో ఇది పెద్ద బ్రాండ్ కాకపోయినప్పుడు కూడా మార్కెట్ లో అయితే మాత్రం మంచి ప్రాఫిట్స్ తోటి మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో నడుస్తున్నటువంటి కంపెనీ. ఇలాంటి దాంట్లో కూడా మనం ఈ రోజున ఇంట్రాడేలోను కూడా మనం బెట్ చేయొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. హౌ అబౌట్ అదర్ సెక్టర్స్ అంటే మనం ఎలాగూ మీరు యూ హ్యావ్ గివెన్ సమ్ 7 సజెషన్స్ ఈ రోజు కోసం. ఎఫ్ఎంసీజీలో టాటా కన్స్యూమర్స్ గురించి చెప్పారు. ఇంకా యాక్చువల్గా అయితే ఈ రోజు అయితే బాగా స్పీడ్ గా ఉండే దాంట్లో ఆటోమొబైల్ సెక్టర్ ఇస్ ద బెస్ట్ వే. మనం ఆల్రెడీ ఇందాక M&M చెప్పాం, అదేవిధంగా టాటా మోటార్స్ చెప్పాం, అదేవిధంగా ఏదైతే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సప్లై చేసే కంపెనీ భారత్ ఫోర్జ్ ఏదైతే ఉందో దీంట్లోనూ ఐషర్ మోటార్స్ ఈ 4 కూడా ఈ రోజు ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మరొకసారి చెప్తున్నాను, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, M&M, భారత్ ఫోర్జ్, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్. ఈ రోజున మార్కెట్ లో 950 టెన్ అవుతుంది. ఈ రోజు మార్కెట్ లో ఇవి ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆటోమొబైల్ సెక్టర్ తో పాటుగా ఇంకొక సెక్టర్ ని మనం ప్రోగ్రెసివ్ గా ఉండడానికి ఈ రోజు ఎస్పెషల్లీ ప్రోగ్రెసివ్ గా ఉండడానికి మళ్ళీ ఇంకొక సెక్టర్ మనం ఏదైతే చెప్తున్నాం ఫార్మా. మనం ఇందా సన్ ఫార్మా చెప్పాము, డాక్టర్ రెడ్డిస్ చెప్పాము. ఈ రోజున టొరంటో ఫార్మా అండ్ సిప్లా ఈ 2 కూడా ఆ 2 పాటు ఈ 2 కూడా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. ఏదైతే ఫార్మా సెక్టర్ లో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి మనకి బెట్ చేయడానికి ఆటోమొబైల్ అండ్ ఫార్మా ఈ 2 కూడా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్. మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు కూడా ఇందులో ఉన్న కొన్ని స్టాక్స్ అయితే మాత్రం ఈ రోజున టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేజర్ సజెషన్స్ ఇచ్చారు. ఫర్ ద లాస్ట్ 10 సెషన్స్ మీరు ఇస్తున్న సజెషన్స్ నుంచి కాలర్స్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ హ్యాపీ అండ్ దే వాంట్ కంటిన్యూస్ సపోర్ట్ ఫ్రమ్ యూర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఈరోజు నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు గారితో బిజినెస్ షో. మళ్ళీ తిరిగి రేపు ఉదయం 9 గంటలకు నిఫ్టీ మాస్టర్ని కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.